కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చాలా వినోదాత్మకంగా, చాలా అంటే క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాని మేము ఎక్కడా రాజీ పడకుండా గోదావరి గ్రామీణ వాతావరణంతో చాలా చక్కటి ఫోటోగ్రఫీతోటి చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా రిచ్గా ఈ సినిమాని తీసాం. పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు. వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాడ్ స్క్వేర్, సింగిల్, వారు ఎక్కడ కాలు పెడితే అది సూపర్ డూపర్ హిట్టే. అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే 2-3 హీరోలు ఇలా చేసుకుంటూ వచ్చారు. సోలోగా కథానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది. ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ చిత్రంలో ప్రధానంగా కైలాష్ మీనన్ గారు అందించినటువంటి సంగీత బాణీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. సో వారి సహకారం మాకు చాలా బాగా ఉంది. సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు, ఈ చిత్రంలో 42 మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు, నరేష్ గారు, రఘు కుంచె గారు, సరయు, రమ్య గారు, నెక్స్ట్ పోతే రచ్చరవి గారు. అసలు ఈ సినిమాలో రచ్చరవి గారి పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది. ఇందులో హీరోని పోయకుండా పోపించేటువంటి క్యారెక్టర్ ఉంది. సో చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో తను పండించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం ఒక బంతి ఆడేస్తారు. నరేష్ గారు, వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్గా ఉంటుంది. ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్గా నిలుస్తుంది. నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావల్ గారు వారి కెమెరా పనితనం చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు. సో ఇది కూడా ప్రత్యేక హైలైట్గా నిలుస్తుంది. దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు. చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను. పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదుడుకులకి అన్నిటికీ నా సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో పాటు సుబ్బారెడ్డి గారు, మా పార్ట్నర్ సుబ్బారెడ్డి గారు, నెక్స్ట్ కుమార్ గారు, చల్లా కుమార్ యాదవ్ గారు, రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర, చింతలపాటి మురళీకృష్ణ గారు. మాకు అన్నిట్లో అన్ని రకాలుగా చేదోడు వాదోడుకుంటున్నటువంటి సుధీర్ గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఇంకా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాని రిలీజ్ కావడానికి కానీ అన్ని రకాలుగా మాకు సహకారం అందించినటువంటి నాని శ్రీనివాసరావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మామగారు మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మాకు చాలా సహకారాన్ని అందించారు. నెక్స్ట్ పోతే ఫిల్మ్ ఛాంబర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో బలంగా ఈ సినిమాని తీసుకెళ్ళడానికి వారి సహకారం చాలా ఉంది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మా శ్రీ 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 రాజావారు జూన్ 6న థియేటర్లో మీ అందరి ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ అలరించి మీ మన్నలను పొంది మాకు ఒక విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి మీ ప్రేక్షక దేవులను మరియు పాత్రికేయ సోదరులను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా